మనకు ఈ చలికాలం ఉదయం 8 లోపు ఎవరు కూడా దయచేసి బయటికి రావద్దు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు గాని 12 సంవత్సరాల లోపు పిల్లలు గాని ఉదయం ఎండ పొడుపు వచ్చిన తర్వాతనే బయటికి రావాలి. తిరిగి సాయంత్రం 6 గంటల వరకే ఇల్లు చేరాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ చలికాలం, ఈ చలిలో మనము ఎక్కువగా తిరిగినట్లయితే మనకు దగ్గు, దమ్ము, జలుబు లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నది. మరి ఈ టెంపరేచర్ వల్ల మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. రక్త ప్రసరణలో కూడా మార్పు వస్తుంది కనుక ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంది కనుక దయచేసి ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో 60 సంవత్సరాల పైబడిన వారు దయచేసి ఈ చలిలో ఉండవద్దు. ఉదయం 8 తర్వాతనే బయటికి రావాలి. తిరిగి సాయంత్రం 6 గంటల లోపే మీరు ఇంట్లో ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనము ఆరోగ్యంగా ఉండాలంటే దానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో అక్కడ రోగాలు ఉంటాయి. ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో అక్కడ రోగాలు ఉంటాయి. ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు ఉంచుకోవాలి. మనము చెత్తను రోడ్ల మీద వేయద్దు, చెత్తను మోర్లో వేయద్దు. తడి చెత్త, పొడి చెత్తను రెండుగా చేసి గ్రామ పంచాయతీ తుక్కుబండికి మీరు అందించాలని మీకు తెలియజేస్తున్నాం. మరి నరసింహులపల్లె గ్రామానికి ఈ రోజు మేము రావడం జరిగింది. మరి గ్రామంలో మరి ఉన్నటువంటి వీధులు అన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా కృషి చేయాలి కోరుకుంటూ దీనిపై మా యొక్క మిత్రుడు సురేష్ నాయక్ మంచి పాటను మీకు పాడి వినిపిస్తారు. విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. పరిశుభ్రత పాటించు, స్వచ్ఛతలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు, స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలా శుభ్రంగా పల్లె చిందులు వేయాలి. అందమైన తెలంగాణ చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. మొక్కలు పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. మన పల్లెల పండుగ, మన పల్లెల సింబల్లై చిందులు వేయాలి. మారుదా మగ చెత్తను చెత్త బండికి ఇవ్వాలి. తడి చెత్తను పొడి చెత్తను రెండు వేరు చేసి మన గ్రామ పంచాయతీ నుంచి వచ్చేటువంటి చెత్త బండికి అందించాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఈ నరసింహులపల్లె గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారు కోరడంతో కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో మరొక పాటను మా ప్రవీణ్ గారు పాడిస్తారు. మన మండలంలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకోవడంలో అధికారులతో పాటు నాయకులతో పాటు ప్రజలందరూ కూడా భాగస్వాములై గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ఎంత చల్లనిదమ్మ ఈనే చక్కనిదమ్మ ననుగన్న తల్లి
చల్లని దమ్మయినే కనిదమ్మ నరసింహులపల్లి ఎండల్లో ఎండ వానల్లో కొండంత తింది ఎంత చల్లని తల్లి ఎంత చక్కని ఎంత చక్కని పచ్చ పచ్చని పట్టు చీర తాపల అడుగు కొండ ఎంత చల్లని తల్లి ఎంత చక్కని తల్లి ఎంత చల్లని ఎంత చక్కని రమ్మ ననుగన్న తల్లి వా కదిలింద చల్లని ఎంత చక్కని రమ్మ ననుగన్న తల్లి ఎంత చల్లని ఎంత చక్కని రమ్మ ననుగన్న తల్లి పచ్చ పచ్చని పట్టి పండు తల్లి కొండ చల్లనిదమ్మ ఈయన కనిదమ్మ ననుగన్న తల్లి ఎంత గింజ గింజకు తాత ముత్త జన్మ ఎంత చల్లని ఎంత చక్కనిదమ్మ ననుగన్న తల్లి ఎంత చల్లని ఎంత చక్కనిదమ్మ ననుగన్న తల్లి ఎంత చల్లని ఎంత చక్కనిద ఈరోజు ఈ యొక్క అవకాశం కల్పించిన గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరొక రోజు కూడా చక్కటి కార్యక్రమాన్ని మన గ్రామంలో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకుందామని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.